నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. ఎవరు రాబోతున్నారు? మా బంగారు తల్లి వైశ్య అక్కడ కూర్చుంది. ఓకే, పిచ్చి గీతలు గీసి పికాసాలో గీస్తున్నా అనుకుంటోంది. ఇప్పుడు వైష్ణవి ఏం పిచ్చి గీతలు గీస్తుందో, ఏం పిచ్చి గీతాలు పాడుతుందో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ శ్రీ వైష్ణవి. I'm a very good girl, send me old teacher. I'm a good painter, అంటున్నారు అంతా విన్నవ మిస్టర్. వేసానంటే పిక్చర్ పక్క బ్లాక్ బస్టర్, వస్తుంది ఆస్కార్. I'm a good painter, అంటున్నారు అంతా విన్నవ మిస్టర్. వేసానంటే పిక్చర్ పక్క బ్లాక్ బస్టర్, వస్తుంది ఆస్కార్. కోతి బొమ్మ వేసిన నేను గర్రె బొచ్చుతో, గోడలన్నీ నింపుతాను పిచ్చి స్కెచ్తో. చిత్తు కాగితాన్ని కూడా వదలబోనురో, ముసుగు వేసి మోనాలీసా బొమ్మ గీస్తారు. I'm a painter, I'm a painter, I'm a painter. వేసావు అటు ఓ లుక్ వేయండి, చూసారా అటు సర్ప్రైజ్ అవుతారు. ప్లీజ్ డోంట్ గో అవే, ఇదో ఎయిట్ వండర్ పెయింటింగ్స్ వేస్తాను ఎక్కడైనా. I'm a good painter, అంటున్నారు అంతా విన్నవ మిస్టర్. వేసానంటే పిక్చర్ పక్క బ్లాక్ బస్టర్, వస్తుంది ఆస్కార్. కోతి బొమ్మ వేస్తా నేను గొర్రె బొచ్చుతో, గోడలన్నీ నింపుతాను పిచ్చి స్కెచ్తో. చిత్తు కాగితాన్ని కూడా వదలబోనురు, ముసుగు వేసి మోనాలీసా బొమ్మ గీస్తారు. I'm a painter, I'm a painter, I'm a painter. పికాసో కన్నా గొప్పగా గీసా, పికాసో కన్నా గొప్పగా గీసా. చూస్తావా ఫ్రెండు, పొద్దు అన్నా చూపిస్తూ ఉంటా నేనేసే ప్రతి ఆటు. డైనోసారు బొమ్మని గీసినాను నేనని డాడీకే చూపానే. దాన్నే చూసి డామని కళ్ళు తిరిగి కింద పడి కొట్టుకున్నారే. నింగిలోన చెట్టుని నేలపైన చుక్కని గీస్తా చూసుకో. I'm a great painter, ఇప్పుడన్న తెలుసుకో, నిజమే ఒప్పుకో. లక్షల కొద్ది బొమ్మలు గీసి, లక్షల కొద్ది బొమ్మలు గీసి బుక్కే అచ్చేసా. అచ్చేసిన బుక్కులు అన్ని ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇచ్చా. పెయింటింగ్స్ చూస్తూ బాబోయ్ అంటూ భయపడిపోతున్నారే. ఏంటి గీతలు అన్ని పిచ్చి రాతలు అంటూ తిట్టిపోతున్నారే. టేస్ట్ లేని మనుషులు, ఆర్ట్ విలువ తెలియదు మారరు వీళ్ళు. ఇంత గొప్ప ఆర్ట్ ఎక్కడైనా దొరకదు హరియ బ్రదరు. సో క్యూట్ డార్లింగ్, నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావో, నీ పాట అంత క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ. ఈ బొమ్మలు అది ఏమిటిది? కోతి బొమ్మ. అది కోత. ఓ, ఇవన్నీ ఓపెన్ చేశాక అక్కడ నుంచి రకరకాల ఎక్స్ప్రెషన్లు వచ్చాయి. ఒకసారి నాకు చూడాలి ఉంది, నాకు కనిపించలేదు. నాకు కూడా మీ ఎక్స్ప్రెషన్ చూడాలనుంది. మంజుష సిగ్గుపడింది. ఇక్కడ కూడా స్టైల్ వదలలేదబ్బా. సూపర్ డియర్, ఐ లైక్ ఇట్. ఎనీవే థ్యాంక్ యూ. ఓకే, సో అయితే ఇది నాది కదా. అది వైషు మ్యాన్ హూ సా, మ్యాన్ జూ సా అని ఉంది అక్కడ. చందు అది అమ్మాయి అబ్బాయా? అయ్యో అక్కడ ఎదురుకుండా నించొని ఉందండి, తన బొమ్మ పోలికలు కనిపించింది. అంటే యాక్చువల్లీ నిలబడ్డ హెయిర్ స్టైల్ చూస్తే నాకు మంజుషలా కనిపిస్తుంది. పైకి కూడా పెట్టేసావా? మంజుషానే కరెక్టే. మంజుషా. నేను ఇంకా నిన్ను పొగుడతావు అనుకున్నాను, ఎంత క్యూట్ గా వచ్చావు అని. ఇదేంటి ఇంతకీ నాకు అర్థం కాలేదు. ఓయ్ మంజుష అక్కడ ఏ యాంగిల్లో నాకు మంజుష కనిపించట్లేదు. లేదు మంజుష కనిపించలేదు, బట్ ఆ ఫోటోలో ఉన్న ప్రేమ వాత్సల్యం చూస్తుంటే మంజుష బాయ్ ఫ్రెండ్.
నాకెందుకో ఇలా చూస్తుంటే స్వప్న అనిపిస్తుంది యాక్చువల్లీ. గీసిన వాళ్ళని అడుగుతాం కదా, ఎవరమ్మా అందులో? ఏ కోణం నుంచి స్వప్నం అనిపిస్తుంది ఇది చెప్తా? స్వప్నే అనిపిస్తుంది. గీసిన వాళ్ళు చెప్పరు, మీరే తెలుసుకోవాలి. చూసిన వాళ్ళే చూసి చెప్పాలి ఏం వేశాను అనేది. అది ఆర్ట్ తెలుసుకోవాలి. మరి టేస్ట్ లేని మనుషులు అంటే ఇదే ఆర్ట్ విలువ తెలియదు. Oh God. తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది మాత్రం చెప్పేసేయండి. సూపర్, థ్యాంక్ యూ అన్నయ్య. వెరీ క్యూట్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ హేమచంద్ర. స్వప్న చాలా బాగా పాడావు, అదరగొట్టావు అసలు. థ్యాంక్ యూ మ్యామ్. నిషా ఇంకా నేనేం చెప్పలేను అంతే. అర్థమైంది, మాటలు కూడా రావట్లేదు, ఎలా పొగడాలో తెలియట్లేదు. ఓకే, అనంత్ శ్రీరామ్ గారి రెస్పాన్స్ తెలుసుకుందాం. నువ్వు పెయింట్ వేస్తే ఫెయింట్ అయిపోవాల్సిందే అనిపిస్తుంది అందరికి ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఈ బొమ్మలకి నీ పాటకి ఏమాత్రం సంబంధం లేదు అంటే ఏం అర్థం చేసుకున్నాను? బొమ్మల కంటే నా పాట చాలా క్యూట్గా ఉందని ఒప్పుకున్నావు కదా. అయితే నువ్వు పాటలో రాసినవి అన్నీ తప్పు. సో మాకు అబద్ధం చెప్పినందుకు నీకు మార్కులు ఇవ్వట్లేదు. చాలా బాగా పాడావు. శ్రీ వైష్ణవి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SPH అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. ఇంత గొప్ప ఆర్ట్ ఎక్కడైనా దొరకదు. హరియర్ బ్రదరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీ వైష్ణవి. థ్యాంక్ యూ.